పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, మనందరికీ తెలిసిన విషయం ప్రకారం వల్లభనేని వంశీకి సృజనా చౌదరి క్లోజ్, వెరీ క్లోజ్. సీఎం రమేష్ అండ్ సృజనా చౌదరి చాలా క్లోజ్గా ఉంటారు. సో వల్లభనేని వంశీ 2024 ఎన్నికలకు ముందే పార్టీ మారదామని ప్రయత్నించాడంటే, కానీ అప్పుడు అవ్వలేదు. తర్వాత కేసులు ఫేస్ చేసిన తర్వాత మొత్తానికి షెడ్కి వెళ్ళిపోయిన పర్సనాలిటీలా తయారైపోయాడు వల్లభనేని వంశీ. అందరూ చూసిందే, చిక్కిపోయాడు, దగ్గి చచ్చిపోయాడు పాపం. ఓ రకంగా అయిపోయాడు. ఒకప్పుడు వంశీ వేరు, ఇప్పుడు వంశీ వేరు. అప్పుడు ఎంత అహంభావంగా ఉండేవాడు, ఇప్పుడు చూస్తే ఒక నార్మల్ పర్సన్ లాగా. మొన్నటి కూడా ఒక మాల్లో ఇతను కనిపించిన ఫోటో కనిపించింది. ఏంటబ్బా మళ్ళీ కొంచెం గ్లామరస్ వచ్చి తయారయ్యాడు వంశీ, మొన్నటి దాకా ఒక రకంగా ఉండేవాడు కదా అనుకున్నా. అసలు రీజన్ ఏంటంటే వైసీపీకి టాటా చెప్తున్నాడు వల్లభనేని వంశీ అని పొలిటికల్ సర్కిల్స్లో స్పెక్యులేషన్ జరుగుతుంది. ఒకవేళ వైసీపీలోనే కంటిన్యూ అయితే ఇదే క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి కిందే నుంచి నమస్కారాలు పెడతా తిరుగుతూ ఉంటే ఇతని పైన ఇంకెన్ని కేసులు పడతాయో, తవ్వి తోడి ఇతను చేసిన అక్రమాలన్నీ బయటకు వచ్చి ఇతని పైన కేసుల సంఖ్య పెరిగిపోతే వచ్చే 3 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి చెప్తాడు 2 ఏళ్ళు గడిచిపోయినాయి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి. నీ కళ్ళు మూసుకుంటే గడుస్తాయేమో కానీ జగన్, వల్లభనేని వంశీకి చాలా టఫ్ పీరియడ్.